తిరుమల అన్నదానానికి ఆనాటి మార్గదర్శి, భక్తుల సేవ భగవంతుని సేవగా తరించిన మాతృమూర్తి. కలియుగ వైకుంఠమైన తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. అందులో ధర్మానికి సంకేతంలా అక్కడ నేటికి జరిగే అన్నదానానికి ఎవరు మార్గదర్శి అనే విశేషాలతో సాగేదే నేటి అనగనగా. వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. అనగనగా అది 18వ శతాబ్దం. అనగనగా అది 18వ శతాబ్దం. సరిగ్గా 1730వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలంలోని తరిగొండ గ్రామంలో వాసిష్ఠ గోత్రీకులైన కానాల మంగమాంబ కృష్ణయ్యామాత్య అనే నందవరీక దంపతులకు 1730వ సంవత్సరంలో జన్మిస్తుంది వెంగమాంబ. ఆమె తన బాల్యంలో తన తోటి పిల్లల్లాగా ఆటలాడుకోక ఏకాంతంగా కూర్చొని భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ భక్తి పాటలను గానం చేసేది. ఇంజేటి వెంకటాచలప్పతో వివాహం జరుగుతుంది. కాని తిరుమల శ్రీవారి సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన పరమ భక్తురాలు వెంగమాంబ. అప్పట్లో తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలన హతీరాంజీ మఠం ఆధ్వర్యంలో సాగేది. వెంగమాంబకు ప్రస్తుతం రాంబగీచా రెస్ట్ హౌస్ ఉన్న ప్రదేశంలో తోట ఉండేది. ఆ తోటలో చిన్న గుడిసెను సమర్పించారు హతీరాంజీ మఠం అధిపతులు. ఆ గుడిసెకు ఎదురుగా ఉన్న చింత చెట్టు కింద వెంగమాంబ తపస్సు చేస్తూ ఉండేది. అంతేగాక ప్రతి రాత్రి ఊరేగింపుగా తన ఇంటి ముంగిటకు వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ముఖ్యంగా అన్నదానం మహాదానమంటూ నృసింహ జయంతి సందర్భంగా తిరుమల వచ్చే భక్తుల ఆకలి దప్పులు తీర్చేది ఆ మాతృమూర్తి. అందుకే ఆమెను మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని భక్తులు నోరారా కొనియాడేవారు. ఆమె దయార్ద్ర హృదయాన్ని చూసిన భక్తులు దానపత్రాలిచ్చేవారు. ఆ విరాళాలతో అన్నప్రసాద వితరణను నిర్వహించేవారు ఆమె. ఆమె మార్గదర్శకత్వంలో ఆ వారసత్వాన్ని